పద్మాపురం గార్డెన్ అరకు డే 2 ట్రిప్. ఈ పిల్లలందరూ ఎక్స్కర్షన్కి వచ్చేసాం. లాస్ట్ టైం అయితే మిస్ అయింది, సో ఈసారి చూసేద్దామని. పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి, ఫామ్ ఆయిల్ చెట్ల పైన ఇల్లు. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్ అండ్ షాప్స్, ఇదంతా ప్లేస్ అరకు అనమాట. టువర్డ్స్ చాపరా వెళ్ళే వేలో మనకి పద్మాపురం గార్డెన్స్ కూడా ఉంటాయి. అరకు మాత్రం వెళ్తే ఇది కూడా చూడడానికి ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. కాకపోతే ఇప్పుడు అంత డెవలప్మెంట్ కనిపించట్లేదు. 2 days ట్రిప్లో ట్రెక్కింగ్ అయిన తర్వాత గాలి అయితే కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. సో ఎయిర్ ఫిల్ చేసేసి టైర్స్లో ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఈ పద్మాపురం గార్డెన్స్ అనేవి మనం టువర్డ్స్ చాపరా సైడ్ వెళ్తే మనకి రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది అనమాట. అక్కడ తగులుతాయి. ఇక్కడ చూశారు కదా, రైట్ సైడ్ వెళ్ళాలి. మేము రూట్ మిస్ అయిపోయి స్ట్రైట్ వెళ్ళిపోయినాం. మిస్ రూట్ చేసినందుకు మా గుండబ్బాయికి నాకు చిన్నపాటి ఆర్గ్యూ అయితే జరిగింది గట్టిగా. ఇంకా మా గుండెబాబుకి కోపం వచ్చేసి నాతో పాటు గార్డెన్లోకి రావడం మానేశాడు. బ్యాగ్ పట్టుకుని కూర్చున్నాడు. ఇంకా ఒక్కడినే వెళ్ళి తిరిగేసి బ్లాగింగ్ చేసుకుని కారు వచ్చేసా. గార్డెన్ ఏమో కానీ రోడ్ సైడ్ ఉన్న అటు ఇటు చెట్లు చాలా బాగున్నాయి. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ కూడా పూసున్నాయి. పద్మాపురం గార్డెన్స్ అయితే ఒకసారి చూసేసి దాని ఆఫ్టర్ ఇక్కడ నుంచి చాపరా అయితే స్టార్ట్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయినాం. సో 1 dayలో అయితే చాలా కవర్ చేసాం. ఇన్ కేస్ టైం సరిపోతే ఉండడానికి అని చెప్పేసి పక్కన టెంట్స్ ఉన్నాయి, అక్కడ చూసాం. ఇన్ కేస్ కానీ మాకు టైం సరిపోతే టెంట్స్లో ఉండిపోదాం అనుకున్నాం. కాకపోతే టైం సరిపోయింది. అక్కడ నుంచి డైరెక్ట్ నైట్ లంబసింగ్ వెళ్ళిపోయాం అనమాట. మోటో వ్లాగింగ్ చాలా బాగుంటుందని ఇప్పుడే తెలిసింది. ఈ రోడ్స్ కానీ చాలా బాగుంది. నా సెకండ్ ట్రిప్ అనమాట. రోడ్ పైన బైక్ జర్నీ చేస్తుంటే అసలు చాలా అవసరం అనిపించింది. సంథింగ్ ఏటప్ అనుకున్నాం. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ. కాకపోతే మాకు అంత టైం లేకపోయే చూడలేదన్నమాట. పిల్లలు చాలామంది ఇక్కడ చూడడానికి అయితే వెళ్ళారు దానికి. సో మేము చాపరాయి నుంచి లంబసింగ్ వెళ్ళాలి కాబట్టి టైం లేక ఇంకా స్కిప్ చేసేసిన. ఫైనల్లీ మనమైతే పద్మాపురం గార్డెన్స్కి అయితే లంచ్ టైంకి రీచ్ అయిపోయామన్నమాట. ఇదంతా పద్మాపురం గార్డెన్ పార్కింగ్ లాట్ అనమాట. చాలామంది టూరిస్టులు వచ్చారు, బెంగాల్ నుంచి కూడా వచ్చారు. చాలామంది కలిసారు కూడా విజిటర్స్. హే, గుర్రం భలే ఉంది. నాకు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే రాదు, ఎక్కితే పడుతున్నాను తెలిసి గ్యారంటీ. అందుకని ఎప్పుడు ఎక్కలే, బైక్తో అడ్జస్ట్ అయిపోయి. నా బైక్ని పక్కనే పార్క్ చేసి మా పిట్టల దూరని పక్కన పెట్టేసి పక్కన ఉన్న కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకుని చెక్క లోపలికి వెళ్ళిపోయినా. వీఆర్ హియర్ టు పద్మావతి గార్డెన్స్, అరకు వ్యాలీ. సో లోపలికి వెళ్ళిపోదాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. స్కూల్ పిల్లలంతా ఎక్స్కర్షన్కి వచ్చినట్టున్నారు. ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ లైన్లో ఉన్నారు చూడండి. వీళ్ళందరూ టీచర్ చాక్లెట్లు వచ్చేసాం. లాస్ట్ టైం అయితే మిస్ అయింది, సో ఈసారి చూసేద్దామని వచ్చేసాం. వావ్, కూల్గా ఉంది క్లైమేట్, చాలా బాగుంది అసలు. క్యాప్చర్ ఎవ్రీథింగ్ హియర్. పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి, ఫామ్ ఆయిల్ ట్రీస్ బాగున్నాయి. ఇట్స్ అమేజింగ్. నడవలేని వాళ్ళకి ట్రాలీ కూడా ఉంది ఇక్కడ. చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇదేది చెట్ల పైన ఇల్లు, వన్ ఆఫ్ ద ఆర్టిఫాక్ట్. ఇది నైస్. హలో ఇండియా లోగో అని పెట్టారు ఇక్కడ. ఇది పార్క్ బ్లూ ప్రింట్. చెట్లు డిఫరెంట్గా ఉన్నాయి, చిన్న చిన్న ఆకులు ఉన్నాయి, ఎండిపోయినాయి మొత్తం. స్విమ్మింగ్ పూల్ ఉంది, కాకపోతే మెయింటెనెన్స్ లేదు. అక్కడ హ్యాట్ ఉంది. గార్డెన్ మటు చాలా పెద్దగా ఉంది. చాలామంది జనాలు వచ్చి ఇక్కడ తిరుగుతున్నారు ఈ గార్డెన్లో. అసలు అమేజింగ్ ఈ చెట్లు ఇవన్నీ. ఇంకెంత దూరం ఉందో గేట్కి నడుచుకుంటూ పోవాలి. ఇంకా ఈ గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉంది. మొత్తం చుట్టూ తిరిగి రావడానికి చాలా టైం అయితే పట్టేసింది. నడుచుకుంటూ తిరుక్కొని వచ్చేసిన. ఈ చెట్లు అయితే బాగున్నాయి. ఇదే కొద్దిగా క్యాప్చర్ చేద్దాం. నైస్. పద్మావతి గార్డెన్ లాగైతే అయిపోయింది. లెట్స్ చెల్ టు చాపరాయి వాటర్ ఫాల్స్ చూసేద్దాం. దెన్ ఆఫ్టర్ ప్లాన్ టు లంబసింగి. బట్ చూడాలి ఈరోజు అవుతుందో అవ్వదు. చీకటి అయిపోతే ఐ థింక్ అవ్వదు.
మంచి నేచర్స్ కానీ దొరికాయంటే డ్రోన్ షూట్ క్యాప్చర్ చేసేయాలి. ఒకలేదేలే సెకండ్ ఛానల్కి కంటెంట్ అది. ఈ ఛానల్ కూడా కొన్ని పెడతా. బాగుంది పద్మావతి టీ గార్డెన్స్. వస్తే అట్లా విజిట్ చేసి వెళ్ళిపోండి. 60 రూపీస్ అంతే, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. బడ్జెట్ ఫ్రెండ్లీ. దగ్గరకున్న ప్లేసెస్ని తిరగండి, ఎంజాయ్ చేయండి. ఓకే, కష్టపడడం కంప్యూటర్ ముందు కూర్చొని టికెట్ ఎక్కడ నొక్కడం లైఫ్ కాదు. అప్పుడప్పుడు వచ్చి తిరిగి ఎంజాయ్ చేయండి. డబ్బులు బాగానే వస్తాయి కదా జాబ్స్ చేసేటప్పుడు. కొద్ది ఖర్చు పెట్టండి, కొంత దాచుకోండి. ఇట్లా తిరగడానికి కూడా పనికి వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.